ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక పేరు, ఒక గుర్తింపు, ఒక రెస్పెక్ట్, ఒక స్టేటస్, ఒక పవర్ కోరుకుంటారు. పవర్ అంటే పొలిటికల్ లీడర్సే అవ్వక్కర్లేదు, మన చుట్టూ ఉన్న పరిధిలో మనం కోరుకుంటాం. అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో మనం ఒక పొజిషన్ అప్లో ఉండడం అనేది ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. అలానే మనకి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, గుర్తింపు దొరకకపోయినా, అందరికంటే మనం వెనకబడి ఉన్నాము, బేసికల్గా మన చుట్టూ ఉన్న వాళ్ళకంటే మనం కొంచెం డౌన్లో ఉన్నాము అంటే బాధగా కూడా ఉంటుంది. అలానే ఏ మనిషి నాకు ఇప్పుడున్న స్టేటస్ చాలు అని అనుకోడు. సీఎం అయిన వాళ్ళు కుదిరితే పీఎం అవ్వాలనుకుంటారు. టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ అవ్వాలనుకుంటారు. ఒక ఫ్లాట్ కొన్నాక ఇంకో ప్లాట్ కొందామని ఆలోచిస్తాము. అంతెందుకు, నా ఛానల్ 100K రీచ్ అయితే నెక్స్ట్ 200K ఎప్పుడు, 1 మిలియన్ ఎప్పుడు అని ఆలోచిస్తాను. ఇంతవరకు అయితే ఓకే. కానీ కొంతమంది మనుషులు వాళ్ళ స్టేటస్ని కాపాడుకోవడానికి, వాళ్ళ స్టేటస్ని పెంచుకోవడానికి కొన్ని అన్హెల్దీ వేస్ ఫాలో అవుతూ ఉంటారు. ఇతరులని తక్కువ చేసి వాళ్ళని వాళ్ళు గొప్పగా చూపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా వస్తువులతో వాళ్ళ స్టేటస్ని ప్రదర్శించాలి అని అనుకుంటారు. ఒకప్పుడు మీ ఇంటికి ఇచ్చిన అద్దె ఇప్పుడు మా కుక్క పిల్ల బిస్కెట్లకు సరిపోవడం లేదు. ఏమిటో. ఇంకొంతమంది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళని వాళ్ళు చాలా తక్కువ చేసుకుని బాధపడుతూ ఉంటారు. ఈ వీడియోలో మన స్టేటస్ పెంచుకోవాలి అనే ఆరాటాన్ని, ఇంకా మనకు వచ్చే ఈ కంపారిజన్స్ని హెల్దీగా ఎలా డీల్ చేసుకోవాలి, హెల్దీ వేలో మన గురించి మనం మంచిగా ఎలా ఫీల్ అవ్వాలి, ఇతరులు ఆడే ఈ స్టేటస్ గేమ్స్ని ఎలా చూడాలి అన్నదే ఈ వీడియో. ఎవ్రీడే లైఫ్లో మనం ఫేస్ చేసే ఈ కంపారిజన్స్ వల్ల వచ్చే ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎవరు చెప్పని పాయింట్స్ చెప్తున్నాను, ఎస్పెషల్లీ హ్యాబిట్స్ ఆఫ్ హ్యాపీ బ్రెయిన్ బుక్ నుంచి నేను తెలుసుకున్న విషయాలు చెప్తున్నాను. ఇవి ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా విని తెలుసుకోవాల్సిన విషయాలు. సో వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి ఇతరులతో కంపేర్ చేసుకునే ఆలోచనలు రావడం చాలా చాలా న్యాచురల్. ఇది తప్పేమీ కాదు. ఇలాంటి ఆలోచనలు మన బ్రెయిన్ ఒక పర్పస్ కోసం పుట్టిస్తుంది అని తెలుసుకుంటే, ఇది మన బ్రెయిన్ పని అని అర్థమైతే, మనం ఈ ఓవరాల్ సోషల్ కంపారిజన్ని చాలా లైట్గా చూడొచ్చు. యాన్సిస్టర్స్ టైంలో అందరికంటే గొప్పగా ఉండడం సర్వైవల్ని, అంటే మనం బ్రతికి ఉండే అవకాశాన్ని పెంచుతుంది కాబట్టి అలా ఉండాలి అని మన బ్రెయిన్ కోరుకుంటుంది. మన స్టేటస్ పెరిగినప్పుడు సెరటోనిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. కాసేపటికి ఆ హార్మోన్ బాడీలో కలిసిపోతుంది. మనకి ఆ ఎక్సైట్మెంట్ తగ్గిపోతుంది. కానీ ఆ ఫీలింగ్ కోసం మళ్ళీ స్టేటస్ని పెంచే పనులు రిపీట్ చేస్తాము. మీరు ఇది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎవరైనా మీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, మిమ్మల్ని అప్రిషియేట్ చేసినప్పుడు, మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేసినప్పుడు మీలో కలిగే మంచి ఫీలింగ్ని గమనించండి. అప్పుడు మీకు సెరటోనిన్ రిలీజ్ అయినట్టు. అలానే మీరు ఎప్పుడైనా తక్కువ అనిపించే సిచ్యుయేషన్స్, మిమ్మల్ని మీ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేదు, మీ వర్క్ని గుర్తించలేదు లాంటి సిచ్యుయేషన్స్ జరిగినప్పుడు మీరు ఎలా డల్ అవుతున్నారో అబ్జర్వ్ చేయండి. అప్పుడు కార్టిసాల్ రిలీజ్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ తోడికోడలు శారీస్ కొని మీ రిలేటివ్స్కి చూపించారు. మీ శారీ బాగుంది అన్నారు, కానీ మీ తోడికోడలు శారీకి అందరూ ఫిదా అయిపోయారు, చాలా నచ్చేసింది. ఆ క్షణం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా టీమ్ మీటింగ్లో మేనేజర్ కొంతమందికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పి మిమ్మల్ని మాత్రం గ్రూప్లో కలిపేసి మిగతా అందరికీ థ్యాంక్స్ అన్నాడు. సో అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటివి మనం ఇతరులలో కూడా గమనించవచ్చు. సో ఇవన్నీ మనం ఫేస్ చేసే అప్స్ అండ్ డౌన్స్ వెనుక రీజన్స్. ఈ లెవెల్కి మన అబ్జర్వేషన్ అవేర్నెస్ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ని బెటర్గా హ్యాండిల్ చేస్తాము. డౌన్ అయినప్పుడు ఎక్కువగా కంగారు పడిపోకుండా ఉండగలుగుతాము. నా శారీ ఎవరికి నచ్చలేదు అని డల్ అయిపోకుండా, ఓకే కొంచెం లోగా అనిపిస్తుంది, బట్ లెట్స్ యాక్సెప్ట్, తన శారీ అందరికీ నచ్చింది, వాళ్ళకి నా శారీ అంతగా నచ్చలేదు అన్నంత మాత్రాన శారీ బాగాలేదని కాదు, నా శారీ నాకు నచ్చింది అనుకొని ఆ లో మూడ్ నుంచి బయటపడవచ్చు. అంతేకాదు, ఈ అవేర్నెస్ మనకుంటే మనల్ని చూసి ఎవరైనా కుళ్ళుకున్నా దాన్ని మనం చాలా లైట్గా తీసుకోగలుగుతాము. నన్ను చూసి ఎవరైనా జెలస్ ఫీల్ అయినా నాకేమీ వాళ్ళ మీద కోపం రాదు. ఇట్స్ దేర్ బ్రెయిన్, వాళ్ళ బ్రెయిన్ కంపేర్ చేస్తుంది అని అనుకుంటాను. అలానే నాకు కూడా చాలా కంపారిజన్స్ వస్తాయి. దాని గురించి చెప్పే ముందు, కుక్కు FM నుంచి థింగ్స్ వి షుడ్ లెర్న్ ఫ్రమ్ మహాభారతం అనే మంచి యూస్ఫుల్ ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తున్నాను. మహాభారతంలో ఎన్నో పాత్రలు, ప్రతి పాత్ర నుంచి మన జీవితానికి కావాల్సిన నీతిని బోధిస్తుంది. ఈ భారతాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలో, పాత్రల ద్వారా ఏమి నేర్చుకోవచ్చు ఈ ఆడియో బుక్ ద్వారా తెలుసుకోవచ్చు.
కుకు ఎఫ్ఎంలో ఎన్నో విభాగాల్లో మనకి యూజ్ అయ్యే ఎన్నో ఆడియో బుక్ సమ్మరీస్ ఉన్నాయి. మనల్ని మనం ఫైనాన్షియల్గా మెరుగుపరచుకోవడానికి, మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మోటివేషన్ కోసం, నాలెడ్జ్ పెంచుకోవడానికి, స్పిరిచువాలిటీ రిలేటెడ్ విషయాలు తెలుసుకోవడానికి ఈ ఆడియో బుక్స్ ఉపయోగపడతాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకుని పేమెంట్ దగ్గర జీవిత 200 కోడ్ యూజ్ చేస్తే 50% డిస్కౌంట్తో 49 రూపీస్కే మీ మనసుకి నచ్చింది వినండి. అలానే నాకు కూడా కంపారిజన్స్ వస్తాయి. యూట్యూబ్లో అసలు ఏం మ్యాటర్ లేని వీడియోస్కి ల్యాక్స్ వ్యూస్ వచ్చినప్పుడు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కంటే ఏమీ లేని వాటికి వ్యూస్ ఎక్కువ, ఈ రోజుల్లో మంచి కంటెంట్కి వాల్యూ లేదు, యూట్యూబ్ ఒక జంక్ అయిపోయింది, అందరికీ అలాంటి వీడియోసే కావాలి అని. కానీ ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే రోజంతా వేస్ట్ చేసుకుంటాను. కానీ నాకున్న అవేర్నెస్తో ఇలా అనుకుంటాను, ఓకే నా మైండ్కి థాట్స్ వస్తున్నాయి, ఇట్స్ ఓకే, ఈ ఆలోచనలు రావడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు నా కంట్రోల్లో ఏముంది? నేను నేర్చుకున్న విషయాలు ప్లెజెంట్గా, ఇంట్రెస్టింగ్గా మీతో షేర్ చేయడం. దీని నుంచి నేనేం పొందుతున్నాను? ఎంతోమందికి నా వీడియోస్ ఎంతో నచ్చుతున్నాయి, వీడియోస్ చాలా యూజ్ అవుతున్నాయి అని కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎంతోమంది. సో ఐ హ్యావ్ మై ప్రౌడ్ మూమెంట్స్ అని గుర్తెచ్చుకుంటాను. నేను చేయగలిగింది నేను చేస్తున్నాను అని అనుకుంటాను. మనకి ఇతరులతో కంపేర్ చేసుకునే ఆలోచనలు వచ్చినప్పుడు ఈ అవేర్నెస్ లేకపోతే ఇతరుల్ని బ్లేమ్ చేస్తాము, వాళ్ళని తక్కువ చేసి మనం ఎక్కువ అని ఫీల్ అవుతాము, లేదా ఈ ప్రపంచం ఏంటి ఇలా ఉంది అని తిట్టుకుంటాము. మనం గొప్పగా ఫీల్ అవ్వాలి అంటే ఇంకొకరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మన కంట్రోల్లో ఏముందో చూసుకోవాలి, మన దగ్గర ఏముంది, మనం ఏం చేయగలం అని ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరికి తనకంటే మంచి పొజిషన్లో ఉన్న కజినో, ఫ్రెండో, కొలీగో ఎవరొకళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మన సెరటోనిన్ లెవెల్స్ తగ్గిపోతాయి, కార్టిసాల్ లెవెల్స్ పెరిగి మన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. మన లైఫ్లో ఎంతో కొంత మంచి ఉంటుంది, దాన్ని కూడా మనం చూడడం మానేస్తాము. సో ఎప్పుడైనా సరే మనం ఏమి కంట్రోల్ చేయగలం అనే దాని మీదే ఫోకస్ చేయాలి. నెక్స్ట్, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనల్ని మనం అప్రిషియేట్ చేసుకునే కంటే పక్కన వాళ్ళు అప్రిషియేట్ చేస్తేనే చాలా బాగుంటుంది, అందులో నో డౌట్. బట్ వేరే వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయడం అనేది మన కంట్రోల్లో లేదు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కొన్నిసార్లు చాలా డిసప్పాయింట్ అవ్వచ్చు. సో మన ఎఫర్ట్స్ని, మన పాజిటివిటీని, మనం చేసే బెస్ట్ థింగ్స్ అన్నీ మనకి మనం గుర్తించుకోవాలి, అప్రిషియేట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు అప్రిషియేట్ చేయడం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్గా చూడాలి. కొంతమంది మన ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయొచ్చు, గుర్తించవచ్చు, అప్పుడు దాన్ని ఒక అనుకోని సర్ప్రైజ్ హ్యాపీనెస్ కింద ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మా అత్తయ్యని చూసుకుంటున్నాను, నా రెస్పాన్సిబిలిటీ అని చూసుకుంటున్నాను, బట్ మా అత్తయ్య గుర్తించి థ్యాంక్స్ చెప్పారు. ఇంకొంతమంది మెచ్చుకోవచ్చు దీని గురించి, బట్ ఇదంతా నా ఎక్స్పెక్టేషన్స్లో లేని సర్ప్రైజ్ హ్యాపీనెస్. ఎందుకంటే నా ఎవ్రీడే ఎఫర్ట్స్ నేను ఆల్రెడీ అప్రిషియేట్ చేసుకుంటున్నాను. కొంతమంది మనం ఎంత చేసినా గుర్తించరు, ఒక మాట కూడా అనరు. అంటే వాళ్ళ స్టేటస్ తగ్గిపోయిన ఫీలింగ్ వల్ల అవ్వచ్చు, లేదా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం అవ్వచ్చు. కొంచెం బాధగా అనిపిస్తుంది, బట్ మన ఎఫర్ట్స్ని మనం గుర్తించుకున్నప్పుడు ఆ బాధ మీద ఫోకస్ తగ్గుతుంది. మన ఎఫర్ట్ మనం గుర్తించడానికి, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవడానికి నేను డిజైన్ చేసిన ప్లానర్ జర్నల్ చాలా హెల్ప్ అవుతుంది. అందులో ఉన్న ఈ క్వశ్చన్, థింగ్స్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టుడే. ఆ రోజులో మనం గర్వంగా ఫీల్ అయ్యి చేసిన చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, అది నోట్ చేసుకోవడం, మన ఎఫర్ట్స్ని, మన గొప్పతనాన్ని గుర్తించి అప్రిషియేట్ చేసుకోవడమే, మన స్టేటస్ని మనం పెంచుకోవడమే. మనం ఈ బిజీ లైఫ్లో ఇవన్నీ ఆలోచించము, చేసుకుంటూ వెళ్ళిపోతాము. బట్ ఎవ్రీడే ఒక 10 minutes జర్నలింగ్లో భాగంగా ఇలా రాసుకుంటే మనం అసలు ఈరోజు ఏం చేశాము అని ఆ డైరెక్షన్లో ఆలోచిస్తాము, నోట్ చేసుకుంటాము. మైండ్లో అనుకున్న దానికన్నా రాసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీలో ఉన్న, మీరు చేసిన ప్రతి మంచి విషయం నోట్ అవుతుంది. ఇలా రాసుకోవడమే కాకుండా మనల్ని జెన్యూన్గా ఇష్టపడే ఇంపార్టెంట్ పీపుల్ కొంతమంది ఉంటారు. వాళ్ళతో కూడా మనం గొప్పగా చేసిన పనులు, ఈరోజు నేను ఏం చేశానో తెలుసా, ఈరోజు నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో తెలుసా అని చెప్పుకోవచ్చు. జెన్యూన్ పీపుల్ అన్నాను కదా, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మన హ్యాపీనెస్ని చూసి జెన్యూన్గా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. బాధలో ఉన్నప్పుడు అయ్యో అని చాలామంది పలకరిస్తారు, బట్ హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు తక్కువ మంది. యాక్చువల్గా ఇది వరకు నేను ఈ పాయింట్ని రివర్స్లో అనుకునేదాన్ని, కానీ ఈ మధ్య ఈ పాయింట్ రియలైజ్ అయ్యాను. కొంతమంది సంస్కారంతో బయటపడకుండా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ట్రై చేయొచ్చు, యాక్ట్ చేయొచ్చు, బట్ మన హ్యాపీనెస్ని చూసి వాళ్ళు లోపల ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఇందులో ఒక్కొక్కసారి సిబ్లింగ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ఉండొచ్చు. అన్ని సిచ్యుయేషన్స్లో అని చెప్పను, సమ్ టైమ్స్ ఇట్ కెన్ హ్యాపెన్.
ఇంకది వాళ్ళ బ్రెయిన్ ఇష్యూ, వాళ్ళు మేనేజ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్, మనం ఉన్న పొజిషన్ని, మన ఇన్ఫ్లుయెన్స్ని ఎంజాయ్ చేయాలి. మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నా మన మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, మన మాట వినేవాళ్ళు, మనల్ని చూసి నేర్చుకునే వాళ్ళు, మన సలహా కోసం చూసేవాళ్ళు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఆ స్టేటస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎంత చదువుకున్నా, మన మదర్ ఒక సింపుల్ హోమ్ మేకర్ అయినా అమ్మ సలహా కోసం చూస్తాము, అమ్మ చెప్పే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. అలా అమ్మలు ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా వైఫ్తో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకునే హస్బెండ్స్ ఉంటారు. సో అలాంటి వైఫ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు పేరెంట్స్ పర్మిషన్తోనే ఏదైనా చేస్తారు, ఇంకా మనల్ని అబ్జర్వ్ చేసి ఎన్నో నేర్చుకుంటారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. నేను చేసే వీడియోస్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మీకు చాలా హెల్ప్ అవుతున్నాయి అని మీరు చెప్తూ ఉంటారు కదా. సో దాన్ని అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా మీ కరెంట్ పొజిషన్ గురించి, మీరు చేసే ఇన్ఫ్లుయెన్స్ గురించి ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. నెక్స్ట్, గొప్పతనం అంటే డబ్బు, లగ్జరీ, అందం ఇలాంటి ఎక్స్టర్నల్ థింగ్స్లో లేదు. డబ్బు సుఖాన్ని ఇస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, డెఫినెట్గా కొన్ని విషయాల్లో లైఫ్ని బెటర్ చేస్తుంది. కానీ ఈ స్టేటస్ కోసం పడే తాపత్రయం మాత్రం ఆగదు. ఎంత డబ్బున్నా ఆగదు. అలానే అందం కూడా. మనం సెలబ్రిటీస్ని చూసి అనుకుంటాము వాళ్ళకేంటి డబ్బు అన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఉంటారు అని. కానీ వాళ్ళకున్నది కోల్పోకూడదు అనే ఇన్సెక్యూరిటీ అవ్వచ్చు, వాళ్ళ సర్కిల్లో వాళ్ళ రెస్పెక్ట్ని కాపాడుకునే స్ట్రగుల్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా ఉంటుంది. సెలబ్రిటీస్ అనే కాదు, ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళకైనా వాళ్ళకు తగ్గ స్ట్రగుల్ ఉంటుంది. మన బ్రెయిన్ పనిచేస్తున్నంత కాలం ఈ స్ట్రగుల్ ఉంటుంది. దేన్నైనా మేనేజ్ చేసే ముందు మన బ్రెయిన్ని మేనేజ్ చేసుకోవడం తెలుసుకుంటే హ్యాపీనెస్కి టచ్లో ఉండొచ్చు. నెక్స్ట్, మన స్టేటస్ని హెల్దీ వేలో పెంచుకోవడానికి 2 బెస్ట్ థింగ్స్ చెప్పిన. ఫస్ట్ ఏంటంటే కాంట్రిబ్యూషన్. అంటే మన సైడ్ నుంచి మనం ఇవ్వడం. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను. ఈ రేంజ్లో కాకపోయినా ఫ్యామిలీకి మనం చేయాల్సింది చేయడం కాంట్రిబ్యూషనే. ఆఫీస్లో ప్రాజెక్ట్ సక్సెస్ అవడంలో మంచి పాత్ర పోషించడం కాంట్రిబ్యూషనే. డబ్బు పరంగా అయితే వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా డొనేట్ చేయడం కాంట్రిబ్యూషనే. ఇందులో నా పాత్ర ఉంది, నేను ఇది చేశాను, దీనివల్ల ఇది జరిగింది అనే ఫీలింగ్ చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఇస్తుంది. నెక్స్ట్ ఏంటంటే క్రియేషన్. మన టైం అండ్ ఎఫర్ట్ని ఏదైనా క్రియేట్ చేయడం మీద పెట్టడం. ఏదైనా క్రియేట్ చేయడం అంటే ఒక రకంగా ఈ ప్రపంచానికి కాంట్రిబ్యూట్ చేయడం కూడా. ఏదైనా క్రియేట్ చేయడం మనం ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం. క్రియేషన్ అంటే ఏదో పెద్ద పెద్ద కట్టడాలు లాంటివనే కాదు. ఒక మంచి వంటకం క్రియేట్ చేయొచ్చు, ఇల్లు నీట్గా పెట్టుకొని మనకి ఇంట్లో వాళ్ళకి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు, ఆర్ట్ రిలేటెడ్గా ఒక కవిత రాయడం, నచ్చిన పాట పాడి రికార్డ్ చేసుకోవడం, క్రాఫ్ట్ రిలేటెడ్గా DIYs లాంటివి, రూమ్ని అందంగా డెకరేట్ చేయడం, ఇంకా మన ఇంపార్టెంట్ పీపుల్కి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసి వాళ్ళకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం, ట్రిప్ ప్లాన్ చేసి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవడం, మన పిల్లలకి మంచి ఫ్యూచర్నిచ్చే పనులు ఏం చేసినా అది కూడా మన క్రియేషనే. ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి దాన్ని వినియోగించడం సరిపోతుంది, క్రియేట్ చేయడం తగ్గిపోయింది. కానీ క్రియేట్ చేయడం మీద ఫోకస్ చేయండి, చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది, మనల్ని లైవ్లీగా మారుస్తుంది. అండ్ ఈ కాంటెక్స్లో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై ఛానల్. ఈ ఛానల్ పెట్టి ఈ వీడియోస్ క్రియేట్ చేయడం నా లైఫ్ని అయితే చాలా చేంజ్ చేసింది. ఈ భూమి మీద ఇతర ప్రాణులకు ఒకరోజు చనిపోతాము అనే ఆలోచన తెలియదు, కానీ మనుషులకి అలా కాదు. మన లాజికల్ బ్రెయిన్కి తెలుసు ఏదో ఒక రోజు మనం చనిపోతాము అని. మనం వెళ్ళిపోతూ ఈ ప్రపంచానికి ఏదో ఇచ్చి వెళ్తున్నాం అనేది చాలా సాటిస్ఫైడ్గా, గొప్పగా అనిపిస్తుంది. అది మనం ఒక రోజు చనిపోతాము అనే భయాన్ని కూడా తగ్గిస్తుంది, మనం తృప్తిగా చనిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా మన లెగసీగా మనం ఈ భూమి మీద వదిలి వెళ్ళేది మన పిల్లల్ని. అందుకే వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మనం ఏది క్రియేట్ చేయడానికైనా, కాంట్రిబ్యూట్ చేయడానికైనా రెడీగా ఉంటాము. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే మదర్ తెరెసా ఎంతోమంది అనాథల కోసం ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో మంచి పాటలు, ఎప్పటికీ నిలిచిపోయే పాటలు మనకిచ్చి వెళ్ళారు. ఇంకా ఎంతోమంది బుక్ ఆథర్స్, వాళ్ళు వెళ్ళిపోయిన ఎన్నో తరాలు ఆ బుక్స్ ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నారు, లాభం పొందుతున్నారు. సో క్రియేషన్, కాంట్రిబ్యూషన్ ఈ ప్రపంచంలో మన విలువని, స్టేటస్ని హెల్దీ వేలో పెంచుతాయి, మన లైఫ్కి ఒక మీనింగ్ యాడ్ చేస్తాయి. ఈ క్రియేషన్, కాంట్రిబ్యూషన్ ఫ్యామిలీకి, సొసైటీకి హెల్ప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ దానికంటే ముందు మన బ్రెయిన్ హ్యాపీ అవుతుంది, సేఫ్గా ఫీల్ అవుతుంది.
ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త స్కిల్స్ బిల్డ్ చేసుకోవడం, మనల్ని ఇంప్రూవ్ చేసుకోవడం కూడా మన స్టేటస్ని పెంచుతుంది. మీ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయండి, చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది. నెక్స్ట్, మనకి సోషల్ రెస్పెక్ట్, స్టేటస్ ఉండాలని కోరుకోవడం ఒక రకంగా మంచిదే. మనం ఇలా సోషల్ రెస్పెక్ట్ని, స్టేటస్ని కోరుకోవడాన్ని ఊరికే పెట్టలేదు నేచర్ మనకి. ఇంతకుముందు చెప్పినట్టు యాన్సిస్టర్స్ టైంకి వెళ్తే రెస్పెక్ట్ దొరకడం అనేది సర్వైవల్ని, అంటే మనం బ్రతికి ఉండే అవకాశాన్ని పెంచుతుంది. అప్పటికి ఇప్పటికీ ఎక్స్టర్నల్గా చాలా మారాయి, కానీ మన బ్రెయిన్ బ్రతికి ఉండడానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో నేను చదువుకోవాలి, మంచి పొజిషన్కి రావాలి, పిల్లల్ని మంచి బిహేవియర్తో పెంచాలి, వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలి, ఇలా ముందుకెళ్ళేలా చేసేది సెరటోనిన్ హార్మోన్తో మన బ్రెయిన్లో జరిగే వైరింగ్. అలానే మన స్టేటస్ తగ్గింది అన్నప్పుడు కార్టిసాల్ రిలీజ్ అవుతుంది కదా, అది మన సేఫ్టీ గురించి అలర్ట్ చేయడానికే. మన ఎమోషన్స్, ఫీలింగ్స్ మన గురించి, మన సేఫ్టీ గురించి చెప్పడానికే ఉన్నాయి. కానీ కొన్నిసార్లు అవి కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. అందుకే ఎమోషన్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుని యాక్షన్ తీసుకోవాలి. మేనేజర్ స్పెషల్గా పేరు మెన్షన్ చేసి థ్యాంక్స్ చెప్పట్లేదు అంటే మేబీ ఒకసారి ఆయనతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుని క్లారిఫై చేసుకునేలాగా యాక్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఆయన అలా చేయకపోవచ్చు. అది మన స్టేటస్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే స్టెప్. సో అవండి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. మీ సోషల్ కంపారిజన్స్ వల్ల మీకు వచ్చే అప్స్ అండ్ డౌన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీలో చాలా మెచ్యూరిటీ వస్తుంది, ఏదైనా చాలా కూల్గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంకా ఈ టాపిక్ రిలేటెడ్గా మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేయాలంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించింది, మీ థాట్స్ అండ్ వ్యూస్ తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఏది యాక్సెప్ట్ చేయాలి, ఏది వదిలేయాలి అని నిర్ణయించుకునే శక్తి మనకుంది అని తెలుసుకుంటే మన హ్యాపీనెస్ మన చేతుల్లో ఉన్నట్టే. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.